ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ విస్తీర్ణను అదనంగా పెంచేందుకు పెద్ద ఎత్తున రైతులకు ప్రోత్సహించాలని వివిధ రకాల సాగుకు వేరువేరుగా ఇన్పుట్ సబ్సిడీని పెంచింది. హెక్టార్కు ప్రస్తుతం 30,000 ఇస్తుండగా దీన్ని గరిష్టంగా 1,16,000 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రైతులను పెంచడంతో పాటు అన్ని జిల్లాల్లో ఉద్యాన విస్తీర్ణ సాగు పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 44,250 హెక్టార్ల వివిధ రకాల ఉద్యానవన పంటలు సాగుతుండగా 155,147 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తిని రైతులు సాధిస్తున్నారు. సుదీర్ఘ తీర రేఖ వివిధ జీవ వైవిధ్యం పరిస్థితులున్న శ్రీకాకుళం జిల్లాలో ఉద్యానవన పంటలు పెంచేందుకు మరింత అవకాశం ఉంది. ఉద్యానవన పంటల సాగు పట్ల రైతులు ఆసక్తి చూపాలనే దృక్పథంతో అదనపు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, తక్షణమే రైతులకు మరింత ప్రోత్సాహాలు ఇవ్వాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన రైతు పెట్టి కావడంతో అన్నదాతల అవసరంలో ఆయనకు తెలుసు. ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చుకనే అభిప్రాయం లేకపోలేదు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన సొంత జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలో వేరువేరు పథకాల కింద 5,678 హెక్టార్లు ఉద్యాన విస్తరణ పథకంతో అదనపు సాగు చేపట్టే లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనికి గాను 2,67,00,000 రూపాయల బడ్జెట్ ను కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది నుంచే ప్రోత్సాహాలను గణనీయంగా పెంచుదామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇస్తున్నారు. ఈ ఏడాది వివిధ రకాల పంటలకు ప్రభుత్వం అందించే రాయితీలతో రైతులకు ఊరటనిస్తుందనే చెప్పాలి. 2025 సంవత్సరంలో తాజాగా విడుదలైన ఉత్తర్వుల మేరకు గతంలో డ్రాగన్ ఫ్రూట్ పంట సాగుకు హెక్టార్కు 30,000 రూపాయలు రాయితీ ఇవ్వగా ఈ ఏడాది నుండి 1,62,000 రూపాయలకు పెంచింది. మామిడి పంటకు గతంలో 77,980 రూపాయలు ఉండగా ఇప్పుడు 30,000 రూపాయలకు పెంచారు. జీడి మామిడికి 12,000 రూపాయలు ఉండగా దీన్ని 18,000 రూపాయలకు పెంచారు. జామి పంటకు 17,559 రూపాయల సబ్సిడీ గతంలో ఉండగా కూటమి సర్కార్లో 48,000 రూపాయలకు పెంచారు. కోకో సాగుకు 12,000 రూపాయలు ఉండగా దీన్ని 18,000 రూపాయలకు కూడా పెంచారు. అరటి సాగుకు 30,000 రూపాయలు ఇదివరకు అందిస్తుండగా తాజాగా 42,000 రూపాయలకు పెంచారు. నిమ్మకు 9,602 రూపాయలు అందిస్తుండగా ఇక 30,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆవకాడో పంటకు 18,000 రూపాయలు ఇస్తుండగా దీనికి సైతం 30,000 రూపాయలు రైతులకు ఇచ్చేందుకు సర్కార్ నిర్ణయించింది. బంతి, చామంతి, కనకాంబరాలు వంటి పంటలకు ఇదివరకు హెక్టార్కు 10,000 రూపాయలు ఇస్తుండగా ఇక 20,000 రూపాయలుగా అందిస్తామని కూటమి సర్కార్ వెల్లడించింది. సంకరజాతి కూరగాయలను మాత్రం 20,000 రూపాయలు ఉండగా దీనికి మాత్రం కేవలం 4,000 రూపాయలు మాత్రమే పెంచారు. ఇక బొప్పాయి సాగు గతంలో 18,000 రూపాయలు ఉండగా ఈ పంటకు మాత్రం పైసా కూడా పెంచలేదు. పైనాపిల్ సైతం 20,000 రూపాయలు ఉండగా ఈ పంటకు కూడా సబ్సిడీ మొత్తాన్ని పెంచలేదు. కొత్తగా ఉద్యానవన పంట సాగు చేయాలనుకుంటున్న ప్రతి రైతుకు ప్రభుత్వం కొత్త రాయితీలను వర్తిస్తుందని శ్రీకాకుళం జిల్లా ఉద్యానవనాధికారి రత్నాల వరప్రసాద్ తెలిపారు. లేకపోతే శ్రీకాకుళంలో ఉద్యానవన కార్యాలయానికి వచ్చి వివరాలు తెలియజేస్తామని రత్నాల వరప్రసాద్ అంటున్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యానవన పంటలు సాగు చేయాలని ప్రోత్సహించేందుకు గాను అందిస్తున్న సబ్సిడీని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని రత్నాల వరప్రసాద్ కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్యానవన పంటలకు వాతావరణం అనుకూలంగా ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు.